సినిమా ఇండస్ట్రీలో లవ్ అఫేర్స్ అనేవి కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది హీరోలు హీరోయిన్స్ తమ ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. చాలా మంది హీరోయిన్స్ ఇద్దరు ముగ్గురు హీరోలతో అఫైర్స్ పెట్టుకున్నారు కూడా. అలాగే పెళ్లిళ్ళు విడాకులు కూడా కొత్తేమీ కాదు. అయితే ఒక హీరోయిన్ మాత్రం పెళ్లైన హీరోలతో అఫైర్స్ పెట్టుకొని వార్తల్లో నిలిచింది. పెళ్లైన ముగ్గురితో ఒక్కో సమయంలో లవ్ స్టోరీ పెట్టుకొని ఆ హీరోయిన్ అప్పట్లో హాట్ టాపిక్ గా అయితే మారింది. హీరోలతోనే కాదు ఓ క్రికెటర్తో కూడా ఆమె అఫైర్ పెట్టుకుంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? ఒకానొక సమయంలో టాలీవుడ్ ఏలిన హీరోయిన్ ఆమె. మెగాస్టార్ చిరంజీవి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆ అమ్మడు కుర్రాలను తన అందంతో కవ్వించింది. ఎందుకు ఆమె ఎవరంటే పెళ్లైన ముగ్గురు హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్న హీరోయిన్ మరెవరో కాదు, క్రేజీ బ్యూటీ నగ్మా. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది నగ్మా. తొలి తెలుగు సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది కూడా. తెలుగులోనే కాదు తమిళంలోనూ చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ చిన్నది. అప్పట్లో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా తెలుగు తమిళ భాషలు ఏలింది. అదే సమయంలో నగ్మా లవ్ అఫైర్స్ వార్తలు సినీ ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఈ అమ్మడు ముందుగా హిందీ ఇండస్ట్రీతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగు తమిళ కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. నగ్మా అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ. సినిమాల్లోకి వచ్చాక నగ్మాగా మార్చుకుంది. నగ్మా ముందుగా ఇండియన్ స్టార్ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమయానం సాగించిందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అప్పటికే సౌరవ్ గంగూలీకి పెళ్ళయింది కూడా. అయినా కూడా ఇద్దరు రిలేషన్షిప్ మెయింటైన్ చేశారని టాక్. ఆ తర్వాత వీరి వ్యవహారం సౌరవ్ గంగూలీ భార్యకు తెలియడంతో ఇద్దరు విడిపోయారని కూడా టాక్. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ తో నగ్మా ప్రేమలో పడినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆయనకు కూడా అప్పటికే పెళ్లి కావడంతో అతని భార్యకు విషయం తెలిసి విడాకుల వరకు వెళ్లడంతో శరత్ కుమార్ నగ్మా లవ్ బ్రేక్ అయిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రేసుగురం విలన్ రవికిషన్ తో నగ్మా లవ్ లో పడింది. ఇద్దరు లవ్ మ్యాటర్ కూడా హైలైట్ అయింది. అతనికి కూడా అప్పటికే పెళ్ళైంది. ఈ రిలేషన్ కూడా ఎక్కువ కాలం లేదు. ఆ తర్వాత ఇప్పుడు నగ్మా ఒంటరిగా ఉంటుంది. 49 ఏళ్ల నగ్మా ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ అండ్ ఓకే దెన్ సీ బై.